అర్థం లేని సంఘర్షణలో లేక వ్యర్థమైన ఆలోచనలో తెలియని అయోమయం. ఇలా ఎన్నాళ్ళు ఈ అంతం లేని అవసరాల నడుమ యంత్రంలా యాంత్రిక జీవితం. నువ్వు గెలిచినాడు అందరూ నీ చుట్టాలే. అదే ఓటమి చెరువులో నువ్వు ఉన్నప్పుడు పడిపోతున్నావని కూడా పట్టించుకోక పారిపోయిన అన్ని బంధాలు. నీకంటూ మిగల్ని ఏ చుట్టరికం, నీకంటూ నిన్ను కూడా మిగుల్చుకోలేని నువ్వు. విజయానికి వెళ్ళలేని ఆనందం హద్దుగా ఉంటే పతనం చుట్టూ పోగైన పరిపరి కారణాలు, నీ చేతగానితనాన్ని ఎద్దేవ చేస్తూ నవ్వే లోకం, గెలుపు సింహాసనం మీద ఉన్నప్పుడు గుర్తుకురాని నీ లోపాలు, ఓటమి నీ చెంతనున్నప్పుడు ఆ లోపాలే నిన్ను గుచ్చే శూలాలు శరఘాతాలై కుళ్ళబుడుస్తాయి. జీవచ్చవమయ్యే వరకు ప్రతి ఒక్కరూ జీవితమాటలో గెలవాలని ఆడతారు. కాకపోతే నిజాయితీగా కొందరు, అడ్డదారిలో మరికొందరు. చేజారిన గెలుపు కోసం తపన, ఎప్పటికైనా అందుకోగలనన్న ధీమా చాలదు గెలుపు శిఖరాన్ని చేరుకోవడానికి. ఎన్నో అడ్డంకులు, అవమానాలు దాటుకొని నిరంతర ప్రయత్నమే సాధించబోయే విజయానికి సాక్ష్యంగా ఉండాలి. ఇంటా బయట ప్రతికూలత ఉన్నా నిన్ను నువ్వు వదులుకోకు, నీ గమ్యం మార్చుకోకు. నీ అసలైన ఆస్తి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు. నీకు నువ్వే తోడు, నీకెవరూ లేకున్నా. నీకు నువ్వే నేస్తానివి, నీ దరికి ఎవరూ రాకున్నా. బంధాల బాధ్యతల మధ్య నలిగినా సడలని సంకల్పం నీది కావాలి. నవ చైతన్యానికి నాంది కావాలి. మొదటి అడుగు నీదే కావాలి. నవ్విన నాపచేను పండున నిన్ను చూసి పగలబడిన నలుగురికి సమాధానం చెప్పగలగాలి. మాటలు పడుతూనే ఉంటే తిడుతూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, తలలు వంచుతారు. ప్రతికూలత ప్రతి ఇంటా ప్రతి జీవితంలోనూ ఉంటుంది. అయినా అదే సమిదిగా చేసుకొని వెలుగుల కాంతులు విరజిమ్మాలి. ఆ వెలుగు తాకిడికి అందరి కళ్ళు తట్టుకోలేక మూసుకపోవాలి. శూలాలు విసిరిన నోళ్లు మూతబడాలి. రావాలి ఆ రోజు దిగంతాలను దాటుకుంటూ నువ్వు బయటకు రావాలి మిత్రమా. జై హింద్.